అన్నగారు శత జయంతి అంటే తెలుగు ప్రజలకి సంతోషం, స్ఫూర్తి కలిగించేటటువంటి సందర్భం. అన్నగారు తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నటువంటి మహా వ్యక్తి. ఎందుకంటే అన్నగారు శత జయంతి జరిపాం మనం 3 సంవత్సరాల నాడు. శత జయంతి ప్రపంచ చరిత్రలో ఒక రాష్ట్రాధినేతకు కానీ, దేశాధినేతకు కానీ, సినిమా యాక్టర్కి కానీ ఎవరికీ అంత గొప్పగా జరగలేదు. సంవత్సరం పొడుగుతా ప్రపంచ వ్యాప్తం 365 రోజులు శత జయంతి జరిగిన ఏకైక వ్యక్తి చరిత్రలో నందమూరి తారక రామారావు గారు మాత్రమే. మనం వింటా ఉంటాం చరిత్రలో తారక మంత్రానికి శక్తి ఉందని, గాయత్రి మంత్రానికి శక్తి ఉందని. ఏమో మనకు తెలియదు కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను తలుచుకొని ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతమవుతుంది. బాబు గారు కూడా ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటారు, మేము అది పాటిస్తూ ఉంటాం. అలానే ఎన్టీ రామారావు గారి భావజాలం ఈ రోజుకి అమల్లో ఉంది అని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పారు. ఆ పథకాలన్నీ 44 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజుకి అమలు జరుగుతూ ఉన్నాయి. భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు కూడా. పేదవాడికి పట్టడు అన్నం పెట్టకపోతే నాకు ఈ అధికారం ఎందుకు అన్నటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు. ఆయన కాంగ్రెస్ యొక్క వృత్తి రాజకీయాలని నుంచి ప్రజలకు విముక్తి కలిగించటానికి, అలానే తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణకు, స్వచ్ఛమైన పాలన అందించటానికి, పేదవాడి కనీస అవసరాలు తీర్చటానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారు.